తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తాం అంటే ఎవరి జనాభా ఎంతో వారికంత. ఎవరెంతో రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడుగా, జితనే ఉస్సేదారి ఉత్తినే బాగేదారి అని చెప్పి. ఈ ఇస్సేదారి బాగేదారికి తెలంగాణ రాష్ట్రంలో సరైన అర్థమే చూపించింది మీ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రేపటి బీసీ ప్రభుత్వం మీరెంతో మీకంతా, బడ్జెట్లో కానీ అవకాశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఎవరెంతో వారికంతా. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్, వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి 2వ రాజధానిగా ప్రకటిస్తాం. వరంగల్ పట్టణాన్ని కాకతీయులేలినటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ వరంగల్లో ఉన్నటువంటి అద్భుతమైన చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగిన ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా ప్రకటించాలని నిన్న తీర్మానం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ మహిళలకు 33% రిజర్వేషన్ అమలుతో పాటు 50% ఉన్నారు మహిళలు, 33 కాదు. కాబట్టి మహిళలకు 50% వాటా దక్కడం కోసం, ఆ పెంచడం కోసం శాయశక్తులా కృషి చేస్తాం. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ అందరికీ నాణ్యమైన విద్య అందిస్తాం. అందరికీ, అందులో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు. అందరికీ నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, అందరికీ ఫ్రీగా. ఇవి మా వరంగల్ డిక్లరేషన్లో. వీటి ద్వారా బతుకులు మారుతాయి, వీటి ద్వారా ప్రజల మంచి కోరుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఎలక్షన్ల కోసం డ్రామాలాడి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం ఈ జూబ్లీ హిల్స్ దరఖాస్తులను రేపు పొద్దుగాల ఫస్ట్ పరిశీలిస్తారు. ఎవరెవరు వచ్చినా, ఎవడెవడు దరఖాస్తు పెట్టుకుని, ఎవడెవడు ఇంట్రెస్ట్గా ఉన్నానో ఆ డేటా తీసి కాల్ సెంటర్ తోటి మీకు వస్తుంది, మీరు రెడీగా ఉండండి, ఈ ఎలక్షన్ అయిపోగానే వేస్తామని ఫోన్లు చేయించి ఓట్ల కోసం అన్నట్టు ఈ డాటా డ్రామా అంతా. అందుకోసమే ముస్లిం भाइयों बहनों, हमारे प्यारे बीसी मुस्लिम भाइयों बहनों, कांग्रेस ने जो वादा कर रही वो भी झूठा है. ये चुनाव होने के बाद आपको धोखा देने के लिए तैयार है कांग्रेस पार्टी. मुस्लिम के लिए इस राज्य में जो लोग करते वो तेलंगाना राज्याधिकार पार्टी करते ओनली.